ప్రార్థన చేసుకుందామండి. ప్రేమించిన తండ్రి, మీరు మాట్లాడితే వినాలని ఆశపడుతున్నాం. శ్రేష్టమైన ప్రతి సంగతి, ఆత్మజ్ఞానం, దైవజ్ఞానం మాకు అందించండి. సర్వాధికారి అయిన యేసు నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ పరలోకం వెళ్ళాలనే ఉందండి. అంటే ఉందా లేదా? కానీ అందరూ వెళ్తారా? ఏమండి? అందుకే పరలోకం కోసం యేసుక్రీస్తు వారు చెబుతూ, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అంటే పరలోకం వెళ్ళే దోవ ఎలా ఉందంటున్నాడండి ఆయన? ఇరుకుగా ఉంది. ఆయన చేసి మాట్లాడుతున్నాడా? ఆయన వెళ్ళకుండా మాట్లాడుతున్నాడా? ఆయన వెళ్ళక ముందు మాట్లాడుతున్నాడు. ఏమండి? వెళ్ళక ముందు వెళ్ళాలి అంటే, నేను ఇదిగో వెళుతున్నాను, ఈ రూట్లో వెళుతున్నాను, ఈ విధానంగా వెళితేనే ఎక్కడికి వెళతాం? పరలోకం. ఈరోజు పోరాటం లేదండి. మనుషులకి పోరాటం లేదు. బాప్తిజం తీసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు? పరలోకం వెళ్ళిపోతామా? బైబిల్ అలా చెప్పిందండి. ఏమో నాకు బైబిల్ అలా అర్థం కాలేదు, మరి మీకు అలా అర్థమైందేమో. బైబిల్లో ఉన్నది మనం ఏం చేయాలండి? బైబిల్లో ఉన్నది ఏం చేయాలి? లోకంలో ఉన్నవారు వెళ్ళి ఏదో దండం పెట్టుకొచ్చేసి వారు పరలోకం వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి. అలాగే క్రైస్తవులు కూడా ఏమనుకుంటున్నారంటే, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి, పండక్కి వెళ్ళి ఒక అట్టిపొల్లు గాలిచ్చి ఏదో ఇచ్చేసి ఒక దండం పెట్టుకుని మేము కూడా ఎక్కడికి వెళ్ళిపోతామని భ్రమలో ఉన్నారు. పరలోకం వెళ్ళిపోతామనే భ్రమలో ఉన్నారండి. భ్రమ వేరు, నిజం వేరు. ఏమండి? ఒక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకో, నువ్వు భ్రమపడితే అవ్వదు. దానికి ఒక రీజన్ ఉంటుంది. మరి అమ్మ అవునా? కనుక దానికి ఒక కట్టడి ఉంటుంది, ఒక విధానం ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. అంతేగాని అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలంటే అసలు నువ్వు పెంచగలుగుతావా? వెంటనే దేవుడికి అనుకరించి పిల్లల్ని ఒక నలుగురినో ముగ్గురిని ఇస్తే వాళ్ళ పెంచగలదువా? అసలు నీ వెనకాల వాళ్ళు ఎలా ఉన్నారు, నీ విధానం ఏంటి అని చూసి అమ్మాయిని వాళ్ళ చేతిలో పెట్టేవారు. కొంతకాలం 70-80 సంవత్సరాలు ఉండే ఈ చిన్న బంధంలో ఎన్నో విధానాలు. ఒక జాబు మనకి ఇవ్వటానికి, అసలు ఈ జాబ్ ఇతన్ని చేయటానికి ఇతడు అర్హుడా, ఇతనికి అర్హత ఉందా? ఈ జాబు మనం ఈయనకి ఇచ్చిన తర్వాత మధ్యలో మన ఈ కర్మాగారానికి న్యాయం చేయగలదుడా, ఈ కర్మాగారానికి న్యాయం చేయగలదుడా అని ఎంతో ఆలోచించి పరిశోధన చేసి పరీక్షలు పెట్టి 1000 మంది వచ్చినప్పుడు అందులో 100 మందిగా తీసుకుని 100 మందిలో కూడా కొంతమందిని ఏరేసి కొంతమందికే ఆ అర్హత, ఆ యోగ్యత ఇస్తారండి. ఎవరికి పడితే వాళ్ళకి జాబ్ ఇచ్చేస్తారా? అర్హుడా కాదా, ఇతనికి అర్హత ఉందా లేదా అని పరిశోధన చేసిస్తారు. కానీ ఎవరికి పడితే వాళ్ళకి జాబులు ఇవ్వరండి. ఎవరికి పడితే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోవండి. ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు పరలోకం ఇవ్వడండి. ఎవరిని పడితే వాళ్ళని కునుకగా నిద్రపోకుండా కాపాడుకోడండి.
కాపాడాలి అంటే నువ్వు ఆయన కోసం నువ్వు ఏం చేస్తావు అనేది ముందుగా ఆయన నీ గురించి ఏం చేయాలి? రీసెర్చ్ చేస్తాడు. నా కోసం బ్రతుకుతాడా బ్రతకడా, నా కోసం జీవిస్తాడా జీవించడా, కష్టం వచ్చినప్పుడు నన్ను వదిలేస్తాడా, సుఖం వచ్చినప్పుడు నన్ను వాడుకుంటాడా, అవసరానికి వాడుకుంటాడా, లేకపోతే ఏదో ఉపకారం కోసం దైవ దర్శనం చేసుకుంటానికి వెళ్ళి నమస్కారం చేసుకుని నేను పరలోకానికి వెళ్ళిపోతానని బయట విశ్వాసాల్లో ఉన్నవారు అనుకున్నట్టుగా ఇంత మహాజ్ఞానాన్ని, ఈ మహాపాండిత్యాన్ని ఎరిగిన ఇతను కూడా ఒక బిజినెస్గా ఆలోచిస్తున్నాడా, ఒక దుకాణం పెట్టుకున్నాడా? అసలు ఈ 3 రోజులు మీటింగ్ పెట్టడానికి ఎందుకు పెట్టాడు? అసలు ఈయన మీటింగ్లు ఎందుకు పెడుతున్నాడు? అసలు ఈయన క్యాలెండర్ ఎందుకు చేస్తున్నాడు? అసలు ఈయన ఎందుకు ఏం చేస్తున్నాడు అనేది మీరేదో అనుకుంటే నాకేదో ఒరిగేది ఉండదు. నన్ను పుట్టించిన దేవుడు నా గురించి నేను ఈ మీటింగులకి ఎందుకు పెట్టాను, ఈ క్యాలెండర్లు ఎందుకు చేస్తున్నాను, ఈ పాటలు ఎందుకు ఈ ప్రపంచానికి అందించాను, అసలు నేనెందుకు పుట్టానన్న సంగతి నాకు తెలియాలి. నేను చేస్తున్న ఈ ఒక ఏమంటారు పోరాటం ఎవరికి తెలియాలి? దేవునికి తెలియాలి. ఆలోచన చేస్తూ ఉంటాడు, పరిశోధన చేస్తూ ఉంటాడు, పట్టించుకోకుండా ఉండడు. నిన్ను కాపాడువాడు నిన్ను పట్టించుకోకుండా ఉండడు. అందుకే దావీదంటే నేను కూర్చుంటాం, నేను లేవటం. మనకు తెలుసండి, పొద్దున్నుంచి ఎన్నిసార్లు కూర్చున్నాం, ఎన్నిసార్లు లేచాం, ఒకసారి లెక్క పెట్టుకుని ఒకసారి ఆలోచిస్తే అవుతుందా? కానీ మన లెక్కలు ఎక్కడున్నాయి? మన తల వెంట్రుకలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయంటే లెక్క. ఎంత లెక్కల్లో ఇంజనీర్ అయినా తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయమ్మా అని వెళ్ళి అడిగాం అనుకో లెక్కల మాస్టర్ని, చెప్పగలదా? కానీ ఎవరు చెప్పగలరు? నీ తల వెంట్రుకలు చేసిన దేవుడు తల వెంట్రుకలు ఏం చేయగలరు? లెక్కిస్తాడు. కనుక పరలోకం వెళ్ళటం అనేది అది అంత ఈజీగా మనం ఏదో మామూలుగా చీప్గా ఏదో చిన్నగా అంచనా వేసుకోకూడదండి. ఈ దేశాన్ని నుంచి మరో దేశం వెళ్ళటానికి అన్ని రీజన్లు ఉండాలండి. వెళ్ళొచ్చే వాళ్ళకి తెలుసు. ఏమ్మా, ముందు ఏది అడుగుతారు నిన్ను? పాస్పోర్ట్ వచ్చేయటానికి ఏం కావాలి నీకు? ఏం కావాలి? అసలు నువ్వు ఎలా ఉన్నాయి, నీకు రోగాలు ఉన్నాయా, ఏమున్నాయా? అవునా? నీకు అసలు మొత్తం అంతా నీ బాడీ అంతా ఏమైపోవాలి? ఏం చేయాలి? మొత్తం స్కాన్ చేస్తారు. ఏంటి ఈ దేశాన్ని నుంచి ఇంకో దేశం వెళ్ళటానికి అసలు నువ్వెవరు, ఏంటి ఇన్ఫర్మేషన్, అసలు నీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అసలు నువ్వు విదేశం ఎందుకు వెళ్తున్నావు, ఎవరికైనా మోసం చేయడానికి వెళుతున్నావా, లేకపోతే ఉగ్రవాదిగా వెళుతున్నావా, ఏ విధానంలో వెళుతున్నావు, అసలు నీ ఇక్కడున్న పరిస్థితి ఏంటి? పరిశోధన చేస్తేనే కానీ ఈ దేశాన్ని నుంచి ఇంకో దేశం వెళ్ళటానికి పర్మిషన్ ఇస్తారండి? ఎవరండి? అలాంటిది మరి దేవుడుండే పరలోకం వెళ్ళాలంటే అంత ఈజీగా చిన్నగా మనం తీసుకుంటే పొరపాటు పడిపోతున్నాం. అసలు దైవ దర్శనం మోక్షానికి మార్గమైన యేసుక్రీస్తు అంటే అసలు ఏంటనేది ఆలోచించేద్దామండి. వెళదాం మరి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే కొన్ని కోట్లు పెట్టిన దొరకని సందేశాలు ఇవి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం. ఇది ఆశ్చర్యము కాదు, ఇది ఆశ్చర్యము కాదు. అంటే బోధకులంతా పరలోకం వెళ్ళిపోతారు అనుకుంటే మీరు మోసపోతారని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. 2 కొరింథీకి రాస్తూ ఏమని రాస్తున్నాడంటే, పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకున్నాడు. సాతాను తానే. ఎక్కువైపోతున్నారు క్రైస్తవులు, వీళ్ళని మనం అడ్డుకుంటాం అవుతులేదు. అందరూ యేసు ప్రభువునిగా రక్షకునిగా అంగీకరించేస్తున్నారు.
మరి ఇప్పుడు వీళ్ళని ఏదో రకంగా నరకానికి తీసుకువెళ్ళాలి అంటే ఏం చేద్దామని ఆలోచన చేశాడు. వెలుగుదూత వేషం వేసుకుని ఏం చేస్తున్నాడంట, ఈ వెలుగుదూత. ఇది ఆశ్చర్యం కాదు. బైబిల్ పట్టుకున్న వాళ్ళంతా భక్తులు, వారు మోక్షానికి వెళ్ళిపోతారు అని మీరు అనుకుంటే, మనం అనుకుంటే మనం ఏం పడిపోతున్నాం, మోసపోతున్నాం. ఇది ఆశ్చర్యము కాదు, ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకుని, వెలుగుదూత వేషం ఏం చేసిందంటే ధరించుకుంటున్నాడు. అంటే మాకంటే నీట్గా ఉంటాడు. సేవకుడు ఎలా ఉంటాడో తెలుసా? చాలా నీట్గా ఉంటాడు. అసలు వంటికి కానీ శరీరానికి కానీ అసలు నొప్పి తగలకుండా ఏ ప్రాసెస్లో ఉన్నాడు? దేవుని విధానంలో ఉన్నాడా? పరలోకానికి వెళ్ళే విధానంలో ఉన్నాడా? నరకానికి వెళ్ళే విధానంలో ఉన్నాడా? నరకానికి మనుషుల్ని తీసుకువెళ్ళటానికి సాతానే ఏ దూత ఏ వేషం వేసుకున్నాడు? నేను భక్తుణ్ణి, నేను పరలోకం తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని అని ఏ వేషం వేసుకున్నాడంట? వెలుగుదూత వేషం వేసుకున్నాడు. అసలు బట్టను అలగనివాడు అనమాట. అంత నీట్గా ఉంటుందంట, అంత అఫిషియల్గా ఉంటాడు. డైరెక్టర్ ఎవరంట? డైరెక్టర్ ఎవరు అతడికి? దేవుడా? దేవుడు మాట వింటున్నాడు అతను? వింటలేదు. కనుక ఎవరికి అప్పు చెప్పాడు? కేసు అట్టుకెళ్ళి కేసు ఎవరికి అప్పు చెప్పాడు? దేవుడు. నువ్వే తీసుకో బాబు, నా మాట వింటలేదు. ఇది ఆశ్చర్యము కాదు అంటున్నాడు. మోసం జరుగుతుంది, భక్తిలో మోసం జరుగుతుంది ప్రియమైన దేవుని వారు. అందుకే 1 తిమోతి బాగా ఆలోచించేద్దాం. 1 తిమోతి 6:16. 1 తిమోతి 6:16. సమీపింపరాని ఇది ఈడి ఆశం ఏంటంటే మోసం. ఇది మోసపోకండి. దేవుడు వెక్కిరింపడ్డు. ఈడు మోసబోధకుడా, అబద్ధ బోధకుడా, ఒరిజినల్ బోధకుడా? వీడు వేషం వేసుకున్నవాడా, ఒరిజినల్ వాడా? వీడు మనల్ని అమ్ముకు తినేసేవాడా, మనల్ని కాపాడుకునేవాడా? ఇతను మంచి కాపరా, దొంగ కాపరా అని నువ్వు దేని దగ్గరకు వచ్చి చేయాలి? వాక్యం దగ్గరకు వచ్చి చూడాలి. ఎవరైతే చెప్తే వినకూడదు. మనం విన్నారనుకో, బయట ఇప్పుడు ప్రసంగం అయిపోయిన తర్వాత మళ్ళీ బయట ఇంకో దుకాణం ఉంటుంది మీకు. ఆడొస్తాడు ఆళ్ళలోకి, వచ్చేమంటాడు అంతే. మీరు విన్నారంటే అంతే, మోసపోతారు. ఇది ఆశ్చర్యం కాదు. ఉన్నాడు, మన పక్కనే ఉంటాడు. మంచోడు ఉన్నాడంటే ఎవడుంటాడు? చెడ్డోడు కూడా ఉంటాడు. హీరో ఉన్నాడంటే ఇళ్ళని కూడా ఉంటాడు. ఉండాలి మరి. బొమ్మ ఇట్ అవ్వాలంటే ఏమవ్వాలి తమ్ముడు? ఉండాలి మరి. యేసుప్రభు దగ్గరే ఉన్నారు. కనుక ఇప్పుడు దేవునికి ఉన్న పవర్ ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. దేవునికి ఉన్న పవర్ డెలికేట్ పవర్ కాదు, మనం వేసుకునే ఈ లైట్లు పవర్ కాదు. ఇదేంటంటే మనం వేసుకున్న మళ్ళీ పీకే తీసేస్తాం. కానీ దేవుని పవర్ అలాంటి పవర్ కాదండి. సమీపింపరాని నువ్వు సమీపించాలంటే నాకు కనపడాలంటే, దేవుడు కనపడాలంటే అంత చిన్న సంగతి కాదండి. దేవుణ్ణి ఆలోచించాలి, దేవుణ్ణి పరిశోధన చేయాలి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు ఎలా ఉన్నాడు? అమరత్వం కలిగిన వాడు ఉన్నాడు. అమరుడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు. మనుషులలో ఆయననే ఎవరును చూడరు. మరి ఎవరి ద్వారా మనకు కనబడ్డాడు? ఆయన ఎవరి ద్వారా కనబడ్డాడు? యేసుక్రీస్తు ద్వారా
కనిపించాడు. మానవుడిగా వచ్చాడు, మనిషిగా వచ్చాడు, మనిషిగా వచ్చాడు, మానవుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడు? ఎలా వచ్చాడు? దాసుని స్వరూపం ధరించుకుని వచ్చాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు. ఏమండి? ఆలోచించేయాలి, మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించేయాలి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు. చదవండి. మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవరును చూడనేరరు. చూడలేదు, ఎవరాయన? తండ్రి. మరి మనం చూసింది ఎవరు? పౌలు గారు చూసింది ఎవరు? కుమారుణ్ణి. ఇప్పుడు మనకు కూడా కనపడుతున్నాడండి. నాకు దేవుడు కనపడ్డాడంటే ఎవరు కనపడుతున్నాడు? మనకి ఎవరు కనపడుతున్నారు? మనకి ఎలా కనిపించాలి దేవుడు? ఎలా కనిపిస్తాడు? ఎలా కనిపిస్తాడు? నీకు వాక్య రూపంలో నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మనకు దర్శనం ఇస్తున్నాడు. నీతో నాతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? వాక్యంతో మాట్లాడుతున్నాడు, సరిచేస్తున్నాడు. మనం ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలి, ఎలాగ ఉండాలి, ఎలా జీవించాలి, ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి. మహాత్ముడు కూడా ఏమన్నాడు? నిన్ను కుడి చెంప మీద కొట్టువాన్ని ఎడం చెంప చూపించమన్నాడు. దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాన్ని ఎడం చెంప చూపమన్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడు ఆయన? ఇదిగో ఈ బైబిల్లో నేర్చుకున్నాడు. అంటే నువ్వు ఎదిరించకపోతే అక్కడ ఏమీ లేదు, గొడవ లేదు. నువ్వు ఎదిరించేవనుకో అక్కడ ఏమవుద్ది? గొడవ అవుద్ది. గొడవ అవుతే ఏమవుద్ది? ప్రమాదం అవుద్ది. ప్రమాదం అవుతే నువ్వేమవుతావు? స్టేషన్ పాలు అవుతావు, కోర్టు పాలు అవుతావు, సెంటర్ జైలుకి వెళ్తావు. ఇంతెందుకు? నువ్వేం చేయి అంటున్నాడు? నువ్వు దుష్టుణ్ణి ఎదిరింపక సెట్ చేయి అంటున్నాడు, అలా సరిచేయి అంటున్నాడు. ఇలా అందరూ కూడా ఉన్నారనుకోండి, మన ఊరు బాగుంటుందా? బాగోదా? మన దేశం బాగుంటుందా? బాగోదా? మన రాష్ట్రం బాగుంటుందా? టోటల్గా ప్రపంచం అంతా బాగుంటుంది. ఇలా బాగోవాలి అంటే ఎవరి మాటలు వినాలి? మనం దేవుని మాటలు వినాలి. ఎలా ఉన్నాయి ఆయన మాటలు అంటే ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పే మాటలు నా మాటలు కాదు. ఎవరి మాటలు అవి? దేవుని మాటలు. ఆయన మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? ఎలా మాట్లాడుతున్నాడు? వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఆయన నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన్ని మనం చూడాలి అంటే ఇప్పుడు ఎందులో చూడాలి? వాక్యంలో చూసుకోవాలి, ఆయన మాటల్లో చూసుకోవాలి. ఆయన రాసిన ఈ స్వర్గలేఖలో ఎవరిని చూడాలి? ఆయన్ని చూసుకోవాలి, అనుభవించాలి. అందుకే సమూయేలు 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 28వ వచనం. రాజదర్శనము చెయ్యక, రాజు ఇంకా నేను నా ముఖం కూడా చూడటానికి వీల్లేదన్నాడు. రాజుగారి దర్శనం చేయటానికి కుమారుడు తప్పు చేశాడు కనుక అసలు నా ముఖం కూడా నీకు చూపించను అన్నాడు. అంటే తప్పు చేస్తే దేవుని దర్శనం దొరకదా మనకి? ఆలోచించాలి బాగా. మనం తప్పు చేసామనుకోండి, దేవునికి విరోధంగా పాపం చేసామనుకో, దైవ దర్శనం దొరుకుద్దా? దొరకదు. దైవ దర్శనం దొరకాలి అంటే, దేవునితో మనం సహవాసం చెయ్యాలి అంటే, వాక్యంతో సహవాసం చెయ్యాలి అంటే, ఆ నీతిమంతుడిని మనం చూడాలి. రోజు దినము కూడా ఆయన కునుకుగా నిద్రపోకుండా ఉన్నాడంటే మన టైటిల్ ఏంటి?
ఎందుకు? మనం ఆయన అనుకున్నట్టుగా బ్రతికితే మన కోసం ఆయన ఏం చేయడు? నిద్రపోవడం. ఎందుకు నిద్రపోవడం అంటే మనం ఎవరి దర్శనం కోసం చూస్తున్నాం? పొద్దున్నే లేవగానే నాకు అది కావాలి ఇది కావాలని పరిగెత్తుకెళ్ళిపోతుంటే అది దైవ దర్శనం అవుద్దా? నువ్వు లేకగానే ఏం చేయాలి? మోకాళ్ళు వేసి ఏం చేయాలి? ఎవరి దర్శనం చూసుకోవాలి? నీ దర్శనం చూసుకోకూడదు, భార్య దర్శనం భర్త దర్శనం చూసుకోకూడదు. ఎవరి దర్శనం చూసుకోవాలి? దేవుని దర్శనం. రాత్రంతా నిన్ను కాపాడిన ఎవరి దర్శనం చేయాలి నువ్వు? దేవుని దర్శనం. రాజుగారికి విరోధంగా కుమారుడు తప్పు చేశాడు కాబట్టి నా ముఖం కూడా చూపించను అన్నాడు. మరి దేవుడు కూడా దేవుడు చెప్పిన చట్టంలో దేవుడిచ్చిన లేఖనంలో ఉన్నట్టుగా మనం జీవించకపోతే మన ముఖంక చూస్తాడా ఆయన? మనల్ని పట్టించుకుంటాడా? మనల్ని పట్టించుకుని మన ముఖంక చూడాలి అంటే మనల్ని ఎప్పుడు కూడా ఏది కావాలితే మనకు అది అందించాలి అంటే ఎవరిని పట్టించుకోవాలి? ఒక భార్య తన భర్తను పట్టించుకోకుండా అసలు వేస్ట్గా చూస్తుంది అనుకో, ఆ భార్యకి ఏదైనా చెయ్యాలనే అనిపిస్తుందా? భర్తకి అనిపిస్తుందా? ఒక భర్త ఏంటో ఆమెని ఒక ఇంట్లో పని మనిషి కింద చూస్తున్నాడు అనుకో, ఆ భార్యకి ఏమన్నా ఆయన చూడగానే ఏమన్నా ఆనందం ఉంటుందా? చెప్పండి మీరే. ఏంటో ఇందులో పాడేశారు ఈ అగ్నిగుండం వాళ్ళు అన్నట్టుగా ఏం చేస్తూ ఉంటుంది? తప్పని పరిస్థితుల్లో ఆ కాపురం చేస్తూ ఉంటుంది. అది సంతోషమా? అది కరెక్టా? నిన్ను నమ్మి వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ వ్యవస్థని వదిలేసి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆమెను ఎలా చూసుకోవాలి? నీ కూతురి కంటే ఎక్కువ అత్తమావులు చూసుకోవాలి. ఒక భర్త ఎలా చూసుకోవాలి? ఆమెకి ఏం కావాలితే అది చూసుకోవాలి. అప్పుడు ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది. అలాగే దేవుడు మనల్ని నమ్మి ఈ విశ్వాన్నంతా పెట్టుబడిగా పెట్టి ఎంతో కష్టపడుతున్నాడు మన కోసం. ఆయనకి సుఖం అనేది లేదు. సుఖం ఉందంటారా? ఆయనకి సుఖం అనేది ఉందా? ఆయనకి ఎక్కడ సుఖం ఉంది చెప్పండి? మనకి ఎన్ని రాసాలు పండించేస్తున్నాడు, ఎన్ని చేస్తున్నాడు ఆయన. ఎంతమంది ప్రతి జీవి కోరికని, మనమే కాదండి, ప్రతి జీవి కోరికని కూడా ఆయన తీరుస్తున్నాడా లేదా? కోట్ల జీవుల కోరికలు తీరుస్తున్నాడు. మానవులమైన మన కోరికలే కాదు తీర్చటం, ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి కోరికను కూడా ఎవరు తీరుస్తున్నారు? దేవుడే తీరుస్తున్నాడు కదా. ఇంత కష్టపడుతున్న ఆయన్ని మనం అసలు పట్టించుకుంటున్నామా? చూడండి లోకాసువార్త మొదటి అధ్యాయము 68 ప్రియమైన దేవుని వాళ్ళారా. లోకాసువార్త మొదటి అధ్యాయము 68 చదవండి. ఎవరో ఒకరు చదవండి. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు ఏమిస్తాడంట? చెప్పాలి. ఎవరి ప్రజలం అంట మనం? ఎవరి ప్రజలం చెప్పండి? నా ప్రజలారా అంటాడు. మనిషి ప్రజలమా? దేవుని ప్రజలమా? మనుషులు ప్రజలమైతే మనుషులు ఎలా కాపాడుకోవాలి? మంచిగా కాపాడాలి. మంచిగా జరుగుతుందా? ఈరోజు మంచిగా జరుగుతుందా? మనుషుల్లాంటి స్వభావమా దేవుడిది? నో. మనం ఆజ్ఞ అతిక్రమించి పాపం చేస్తున్నాం. ఆయన మాట వెనుక పాడైపోతున్నాం. కానీ మనం అందరం మంచిగా ఉండాలనే కదా ఆయన కోరుకున్నాడు. భూమి మీద నరుల్ని ఎలా పుట్టించాడండి? యథార్థవంతులుగా పుట్టించాడా? ఒకడిని మంచివాడిగా, ఒకటి చెడ్డవాడిగా, ఒకటిని అలా ఇలా పుట్టించాడా? నో. కానీ వీడు ఏం చేశాడు? వాడు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నాడు. ఎవరి దర్శనాన్ని పోగొట్టుకుంటున్నాడు? దేవుని దర్శనాన్ని పోగొట్టుకుంటున్నాడు. దేవునితో సహవాసాన్ని పోగొట్టుకుంటున్నాడు. నా ఇల్లు నా ఇష్టం అంటున్నాడు, నా ఊరు నా ఇష్టం అంటున్నాడు, నా డబ్బులు నా ఇష్టం అంటున్నాడు, నా జాబు నా ఇష్టం అంటున్నాడు, నా వల్లు నా ఇష్టం అంటున్నాడు. నీదా? దేవుడిచ్చిందా? మరి అంతా దేవుడిచ్చినప్పుడు ఆయనకు లోబడి బ్రతకాలి కదా. నాదంటావేటి అంటే నీకు ఎక్కడో ఎవరో ఇసుప సుక్క వేశారు. ఏమండి?
నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోకుండా ఉంటే, మనం ఆయన వల్ల బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. అసలు ఆయన లేకపోతే ఒక్క నిమిషం కూడా బ్రతకలేం గాలి పీల్చకుండా. ఆయన అంటే నీకేంటి గంగిర్లు ఎత్తిపోతుంది? ఆయన మాట చెబుతుంటే అసలు నువ్వు ఇష్టపడతలేదేంటి? అంటే నిన్నెవరో మాయ చేశారన్నమాట. అది మనసులో పెట్టుకుని చదవండి, మీకు అర్థమవుద్ది. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి ఏం కలుగు చేస్తాడు? విమోచన. అంటే నీ పాపానికి పరిహారం చేసి నిన్ను పరిశుద్ధునిగా చేసి నీవు పరలోకానికి వెళ్ళటానికి నిన్ను ఒక రీజన్గా చేస్తాడు అంటున్నాడు దర్శనమిచ్చి. అర్థమవుతుందండి? ఏమంటే పాపం పోకుండా మనం పరిశుద్ధులం అవ్వకుండా పరిశుద్ధుడు ఉండి ఆ పరలోకానికి వెళ్ళటానికి అది అసలు అవుతుందండి? అవుతుందా? ఏమన్నా ఏదైనా కాలుకి అంటుకుందనుకోండి, ఆ కాలుకి అంటించుకుని ఇంట్లోకి వచ్చేస్తాం మనం? వచ్చేస్తామా? మరి పరిశుద్ధుడు ఉండే చోట్లోకి మనం వెళ్ళాలి అంటే మనము కూడా పరిశుద్ధులం అవుతేనే కదా వెళదాం. ఏమండి పరిశుద్ధులం అవ్వకుండా వెళ్ళిపోతామా? నేను పరిశుద్ధుడిని, మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులు గుంపిది. ఏమండి పరిశుద్ధుల గుంపిది. ఈ పరిశుద్ధుల గుంపులో మనం అందరం ఎలా ఉండాలి? దేవుడు అనుకున్నట్టుగా ఉండాలి. దేవుడు అనుకున్నట్టుగా మనం బ్రతకాలి. దేవుడు దర్శనం ఇవ్వాలి అంటే దేవుడు అనుకున్నట్టుగా ఎవరు బ్రతికారండి? యేసుక్రీస్తు వారు బ్రతికారు. యేసుక్రీస్తు వారు అందరితో సమాధానంగా ఉన్నారా? అందరితో దెబ్బలాడారా? అందరితో సమాధానం. శత్రువును కూడా ప్రేమించారా? ఒకే ఒక్కడండి శత్రువును ప్రేమించిన ఒకే ఒక వ్యక్తి, శక్తి ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన్నే మనం మార్గంగా పెట్టుకున్నాం. బాగుంది. యోహాను సువార్త 12 అధ్యాయము. యోహాను సువార్త 12 అధ్యాయము 20 వచనం చూడండి. 20 ఆ పండుగలో మేము యేసుని చూడగోరుచున్నామని అతనితో చెప్పగా పిలుపు వచ్చి ఆంద్రేయుతో చెప్పాను. ఆంద్రేయు పిలుపును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చుచున్నది. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చుచున్నది. మనుష్య కుమారుడు దేవుని కుమారుడు. తర్వాత ఎలా వచ్చాడు? ఆయన మనుష్య కుమారుడుగా వచ్చాడు. ఇప్పుడు ఏం చేయబడవలసి ఉంది? ఆయన మహిమపరచబడవలసి ఉంది. దేవుడిని నమ్ముకున్నాం, మనం దెబ్బలాటలు పెట్టేసుకుని ఏదో ఇచ్చేయటం కరెక్ట్ కాదు. అది రీజన్ ఉండాలి మనకి. అసలు మనం పరలోకం వెళ్ళాలి అంటే చాలా డేరుగా ఉండాలన్నమాట. అంతేగాని చిన్న చిన్న వాటి కోసం మనం ఏం చేయకూడదు? చిన్న వాటి కోసం కక్కుతు పడకూడదు. కక్కుతు పడ్డాడు యేసు ప్రభు. చిన్న బంగారు బెసగడ్డు కోసం, లేకపోతే ఈ లోకంలో దేనికోసం, చిన్న వాటి కోసం, లోకమును లోక రాజ్యాలన్నీ చూపించినా కక్కుతు పడ్డాడా మహానుభావుడు? అంత రీజన్ కలిగిన వాడు మన ప్రభు. మనం చాలా పక్కాగా ఉండాలన్నమాట దేవుని విషయాల్లో. మనుష్య కుమారుడు ఏమవ్వవలసి ఉంది? ఇప్పుడు మహిమపరచబడవలసి ఉంది అని దేన్ని చూపిస్తున్నాడు? ఒక గోధుమ గింజ భూమిలో పడి
చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, కానీ అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. నన్ను చంపేస్తున్నాను, నేను చంపేస్తున్నాను, ఈయన సిలువేసేస్తున్నాము, ఈయన అయిపోయింది, ఈయన చరిత్ర అని వీళ్ళు అనుకుంటున్నారు. పిచ్చి మాలోకం, అమాయక దద్దమ్మల వీళ్ళంతా. అసలు నేను చచ్చిపోయిన తర్వాతే వస్తుంది నాకు సూపర్ పవర్ అనుకుంటున్నాడు. మనుష్య కుమారుడు చచ్చిపోయిన తర్వాత ఏమవుతున్నాడు? మహిమ పరచబడుతున్నాడు. ఎక్కడికైనా వచ్చేస్తాడు యేసు ప్రభు. మీరు ఆపదలో ఉండి నిజంగా ఆయన్ని తలుచుకున్నారనుకో, వస్తాడా రాడా? ఏ చోట్లోకైనా వచ్చేస్తాడు. ఎందుకంటే 3 లోకాల అధిపతి. ఆయనకి రిజర్వేషన్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. నువ్వు ఏ ఇంట్లో ఉన్నా, ఏ స్టేషన్లో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఉదయపూర్వకంగా ప్రభువా నువ్వు వచ్చి నన్ను కాపాడకపోతే నా బ్రతుకు ఏముండదు అనుకుంటే వచ్చేస్తాడా 3 లోకాల అధిపతి? రాడా? దూతలను పంపేస్తాడా? రాడా? పంపుతాడా లేదా? అంటే సహాయం అందిస్తాడా లేదా? దీన్ని మీరు ఇంకో రకంగా తీసుకోకూడదు. సహాయం అందుద్దా లేదా? డిపార్ట్మెంట్ని కోరుకోవాలన్నమాట. మీరు పోలీసు డిపార్ట్మెంట్ ఒక నెంబర్ ఇచ్చి, అమ్మ మీకు ఏమన్నా ఎవరైనా ఇబ్బంది పెడితే ఈ నెంబర్కి మీరు ఏం చేయండి, మీరు ఎక్కడున్నా ఫోన్ చేయండి, మేము ఏం చేస్తాం, మిమ్మల్ని వచ్చి ఏం చేస్తాం, మిమ్మల్ని కాపాడతాం. ఇది చిన్న డిపార్ట్మెంటు. పెద్ద డిపార్ట్మెంట్ ఉంది. ఎవరి డిపార్ట్మెంట్ అది? సర్వలోకాధిపతి. ఇది పెద్ద డిపార్ట్మెంట్. ఇది అసలు ఈ డిపార్ట్మెంటు పని చేయలేదనుకో, ఈ చిన్న చిన్న డిపార్ట్మెంట్లు పని చేయవండి. ముందు ఏ డిపార్ట్మెంట్కి నువ్వు ఫైల్ ఇవ్వాలి? పెద్ద డిపార్ట్మెంట్కి ఫైల్ ఇవ్వాలి. ఫైల్ ఇస్తే ఇప్పుడు ఈ చిన్న డిపార్ట్మెంట్లన్నీ ఏం చేస్తాయి? వెంటనే అలర్ట్ అవుతాయి. చూసారా టైటిల్ ఎంత న్యాయం జరుగుతుందో? కునుకుడు నిద్రపోడు. ఎందుకు అసలు నువ్వు ఆయనతో ఉంటే అసలు నువ్వు దేనికి భయపడవలసిన పని లేదు. మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ఎంత బాగా మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో మీకు ఎవరికి ఎంత విశ్వాసం ఉందో తెలియదు, కానీ ఎవరికి ఎంత విశ్వాసం ఉందని ఎవరికి తెలుసు? మనకు తెలియదు, కానీ దేవుడికి. కుమారుడా నీ పాపములు ఏమైనాయి? క్షమింపబడినవి. పక్షవాయువు గల వానితో చెప్పగా శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుని ఉండిరి. ఇతడు ఎందుకు ఇలా చెప్పుచున్నాడు? ఏ దోషం చేస్తున్నాడంట? దైవ దర్శనం నీట్గా కలిగింది ఎవరికి? పక్షవాయు రోగికి. దైవ దర్శనం అంటే ఏ దర్శనం? యేసు దర్శనం. యేసు దర్శనం దొరకగానే వీడి పాపాలన్నీ ఏమైపోయినాయి? పరిహారం అయిపోయినాయి. వీడి పాపాలన్నీ పరిహారం అయిపోగానే వీడికి ఏమొచ్చేసింది? శరీర స్వస్థత వచ్చేసింది, ఆత్మ రక్షణ వచ్చేసింది. మరి అసలు నీకు ఉందా? అసలు దైవ దర్శనం కలిగిందా? అసలు దేవుడితో సంబంధం ఉందా? ఏదో మీ అమ్మ బాధపడలేక తిరుగుతున్నావా ఈ చర్చి చుట్టూరు? మీ నాన్న బాధపడలేక తిరుగుతున్నావా? అసలు దేవుడితో ఏమన్నా ఉందా? లింక్ ఉందా? కన్నబాబు, దేవునితో ఉండాలి మన ఏర్పాటు. వెంటనే దేవుడు వీడిని ఏం చేసేసాడు? వెంటనే సెట్ చేసేసాడు. అంటే అంత ఉందా యేసుప్రభుకి? లేదా చెప్పాలి. ఇప్పుడు మీరు ఉందా? ఎంతైనా ఉందా ఆయనకి. నమ్ముట నీ వలన అయితే ఆయనకి సమస్తము. ఏదో దర్శనం అండి, ఏదో దర్శనం. ఈ దర్శనాలు కాదు. ఏతువాదులు నాస్తికులు అన్నట్టుగా ఉండదు మన ప్రభు దర్శనం. డైరెక్ట్గా ఉంటుంది. వేశ్య మారిపోద్దా? శాడిస్టు. ఆయన దర్శనం కలిగిందనుకో ఏమైపోతాడు? ఆడప్పుడు దగ్గర శాడిస్టు ఏమైపోతాడు తమ్ముడు?
ఇక శాడిస్ట్ పనులు చేయడాడు. అప్పుడు దాకా భార్యని కొట్టేసి ఈడి చేతులు కోసేసుకుని శాడిస్తాడు. ఇప్పుడు దైవ దర్శనం కలిగిందనుకో ఏమైపోతాడు వాడు? మారిపోతాడు. అప్పుడు దాకా లోక దర్శనంలో ఉందనుకో, ఇప్పుడు సెల్లో మాట్లాడినట్టుగా ఇప్పుడు ఏ దర్శనం మనకి దొరకదు? దేవుని దర్శనం దొరకదు. వాళ్ళ దర్శనం ఎప్పుడైనా దొరుకుతుంది, ఇంటికి వెళ్ళగానే చేయొచ్చు. కానీ ఏ దర్శనం మనకు దొరకాలి? ఇదంతా టెన్షన్ దర్శనం, ఈ సెల్ దర్శనం. ఏ సాగుకోరు చల్లగా అందుతుందా అని. కానీ దైవ దర్శనం అలాంటిదా? శ్రేష్టమైన దర్శనం. అర్థమవుతుందా మీకు? పొందారా దర్శనాన్ని? పొందలేదా? పొందకపోతే ఈ రాత్రి ఆ దర్శనం ఇవ్వాలని కోరుతున్నాడు మీకు. ఎవరు? ఈ రాజు, నీ ప్రభువు. నీ సౌందర్యాన్ని ఆయన పెదవుల మీద ఏముంది? దయారసం ఉంది. ఆ దయగలిగిన మాటలు ఎలాంటి వాళ్ళనైనా ఏం చేయగలడు? ఆయన నూతన సృష్టిగా మార్చేస్తాడు. ఆయనకు ఒక్కడికే సాధ్యం అది, ఇంకెవ్వరికీ లేదు అధికారం. యేసు ప్రభువుకే ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము. ఎబ్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడవలెనని, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా బొడ్డు ఓడలేనోడు కూడా రక్తం చిందించకుండా పాపాలకి విమోచన లేదని నువ్వు చెప్తున్నావు కదా నాన్న బుజ్జిబాబు. సామాన్యంగా చెప్పవచ్చు, సామాన్యంగా చెప్పేస్తున్నారు. మరి ఆ రక్తం చిందించింది ఎవరు? ఆ రక్తం చిందించింది ఎవరు? కోళ్ళ రక్తమా, గొర్రెల రక్తమా, మేకల రక్తమా? ఇవి సరిపోతాయా? అసలు నువ్వేంటి అయ్యేంటి? అవి నువ్వు తినడానికి దేవుడు చేసినవి. నీ పాపం కడగబడాలి అంటే నీకంటే ఒక టాలెంట్ పర్సన్ నీకోసం బలి అవ్వాలి. నీకంటే టాలెంట్ పర్సన్ ఎవరున్నారు లోకంలో? యేసు తప్ప ఎవడో లేడు ప్రపంచంలో. యేసు తప్ప అంత సూపర్ పవర్ కలిగిన వాడు, అంత టాలెంట్ పర్సన్ ప్రపంచంలో నువ్వు ఎక్కడ వెతికినా యేసు తప్ప దొరకడే. ఏంటి ఇది? అర్థమనే విధానంలో మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు తెలుస్తలేదని రాస్తున్నాడు. ఎబ్రిల్కి రాస్తూ చాలా చక్కగా చెప్తున్నాడు. మళ్ళీ అక్కడి నుంచి చదవండి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడును. రక్తము చేత. మనం ఎక్కడ వారము? పనికిరాని వారం, పనికిరాని సరుకు మంది. కానీ పరిశుద్ధులు అని పిలువబడుతున్నామంటే దేని ద్వారా శుద్ధింపబడ్డామంటే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి ఏం చేసింది? పరిశుద్ధులుగా చేసింది. పరిశుద్ధులుగా చేసి తండ్రి అని పిలవటానికి మనకెక్కడ దమ్ము ఉంది? తండ్రి అని పిలవటానికి యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రిని పిలుచుకుంటానికి ఏ రక్తం మనకి విమోచన క్రయధనంగా ఇచ్చాడు? ఆయన సొంత రక్తం, ఆయన సొంత కుమారుని రక్తం. ఆ కుమారుడు మన కోసం బలిగా అర్పణగా అవ్వటం బట్టి మనము డైరెక్టర్గా ఆయన దర్శనం చేసుకుంటానికి మనం అర్హులమయ్యాం. లేకపోతే మనకెక్కడ ఉంది అర్హత? ఉందంటారా? ఎంత అండి నిజంగా బైబిల్ ఎంత గొప్పదండి బాబు. పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము. పిలిపిలికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఏం రాస్తున్నాడు చూడండి. పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి చదవండి 11 వరకు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, అందుచేతను అండర్లైన్ చేసుకోవాలి ఇది. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమును వంగునట్లు
ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుణ్ణి మహిమార్థమే యేసుక్రీస్తుని ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించాడు. ప్రతి నామమునకు పైనామం. చాలా సూపర్ పవర్ నామం ఇది. చాలా సింపుల్గా మనం తీసుకుంటున్నాం ఆయన్ని. అసలు ఎంత ఫుల్ పవర్ అంటే, ఎలాంటిదైనా యేసునామంలో నువ్వు అడుగుతున్నావు అంటే ఏమైపోద్ది, అంతే సెట్ అయిపోద్ది, అంతే సెటిల్ అయిపోద్ది, అంతే. చాలామందికి అయింది మన సంఘంలో. అయిందా రాహేలు? అయిందా? యేసునామంలో అయిందా? ఇంకా సెట్ అవుతులేదంటే నువ్వు ఇంకా ఎక్కడో అనుమానం తిన్నావు. అంత పవర్ఫుల్ నామం, అన్ని నామముల కంటే పైనామం, దైవ దర్శనం పొందిన నామం. డైరెక్టర్గా దేవుని దగ్గర నుంచి వచ్చి మళ్ళీ డైరెక్టర్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన ఒకే ఒక్కడు ప్రపంచానికి ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. అసలు మచ్చలేని సుందరుడు అన్నమాట. ఎక్కడ అసలు ఎవడో కూడా, శత్రువు కూడా దండం పెట్టేయింది అంతే. శత్రువు కూడా నమస్కారం ప్రభు, అసలు నీ ముందు మేము ఎవరం సరిపోవందంతే. ఇంత పవర్ఫుల్. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. బాగా ఆలోచించాలి, ఎంత చెప్పాలనుకుంటాను, గజిబిజి అయిపోతాను బాబు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఎవరో ఒకరు చదవండి. నాగబాబు నువ్వు చదువు. ఆ కుమారుని యందు, మీరు వినండి, ఆ కుమారుని యందు మనకి విమోచన. మనకి ఏ కుమారుని యందు? ఏ కుమారుని యందు? మళ్ళీ మీరు ఇక్కడ ఆలోచించాలి. ఏ కుమారుని యందు? ఏ కుమారుడు అయితే పర్లేదండి, ఆ కుమారుడైనా ఈ కుమారుడే. నో, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేనేం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను. ఈయన మాట వినండి. ఎంతోమంది కుమారులు, మనం అంతా కుమారులే, కానీ ఆయన మాట విన్నావా? భూమి మీద ఉన్న వాళ్ళంతా కూడా, అన్ని దేశాల్లో ఉన్నవారు కూడా, ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు ఆయన పిల్లలే, కానీ ఆయన మాట విన్నారా? కానీ ఒకే ఒక్కడు విన్నాడు ఆయన మాట. ఎవరాయన? యేసుక్రీస్తు వారు. ఇది మనసులో పెట్టుకుప్పుడు చదవండి. ఆ కుమారుని యందు మనకి విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి, అండర్లైన్ చేసుకోవాలి, ఆయన అదృశ్య దేవుని. నేను దేవుని చూడలేదంటే నువ్వు ఎవరిని? ఇదేంటి అసలు, నన్ను చూసిన వారు దేవుణ్ణి చూసినట్టే కదా అంటున్నాడు ఆయన. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఇప్పుడు ఎక్కడ చూసినా యేసుప్రభు కనపడుతున్నాడా లేదా? యేసుప్రభు గుణం కనపడుతుందా లేదా? ఒక ఆవు దగ్గరికి వెళ్తే కనపడుద్ది, ఒక గేదె దగ్గరికి వెళ్ళి కనపడుద్ది, ఒక మొక్క దగ్గరికి వెళ్తే కనపడుద్ది. ఎక్కడికి వెళ్ళినా ఏ స్వరూపం కనపడుద్ది? క్రీస్తు స్వరూపం కనపడుద్ది. ప్రకృతిలో కనపడుద్ది. కానీ మనలో కనపడతలేదంటే ఎవరి డైరెక్షన్లో వెళ్తున్నాం మనం? ఆలోచించుకుందాం. దేవుని దర్శనంలో మనం లేవు, అనుకుంటున్నాం అంతే. దేవుని దర్శనం ప్రకృతిలో ఉంది. అది మనసులో పెట్టుకుని మళ్ళీ చదవండి అక్కడి నుంచి, నిజంగా ముగించేసుకుందాం. ఇంకా ఆ కుమారుని యందు మనకి విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి మనకే కదండి రక్షకుడు ఆయన. సర్వ సృష్టికి ఎవరంటే ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడు.
అంటే ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏ సంబూతుడు కావాలి మనకి? ఆది సంభూతుడు కావాలి. బాగా నిజంగా మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. ఇది నా రక్తము అనగా, ఇది నా రక్తం పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కోసం చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఏమండి? నిబంధన రక్తం. నిబంధన చేశాడు. ఏ నిబంధన? ఎక్కడ రాశాడు అలాగే పుట్టినోట్లో? ఏ నిబంధన అంటే ఇది? కొత్త నిబంధన. ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కోసం చిందింపబడుచున్న నిబంధన రక్తం. కొత్త నిబంధన రక్తం. కొత్త నిబంధన చేశాడు. దేవునికి మనకి ఉన్న అడ్డుగోడను ఏం చేశాడు? అడ్డు తెరని తీసేసాడు. అడ్డుగోడను తీసేసాడు. డైరెక్ట్గా దైవ దర్శనం యేసుక్రీస్తు వారి ద్వారా ఏం దొరికేస్తుంది? డైరెక్ట్గా. ఏమంటే సీఎం గారి దగ్గరికి వెళ్ళాలంటే ఎవరిని అట్టుకుంటే వెళ్ళగలుగుతామండి? పలానా ఆయన పట్టుకుంటే డైరెక్ట్గా అతన్ని అక్కడికి తీసుకెళ్ళిపోతాడు. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలంటే ఎవరిని పట్టుకోవాలి? పలానా ఆయన పట్టుకుంటే మీరు అక్కడికి. అలాగే దేవుని దర్శనానికి వెళ్ళాలి అంటే ఎవరిని పట్టుకోవాలి? మీరు ఎవరిని పట్టుకోవాలి? యేసుక్రీస్తుని. ఎలా పట్టుకోవాలి? ఆయన రక్తం వలన, ఆయన శరీరం వలన. బాప్తిసాలు తీసుకుని ఇంకా రక్తం శరీరం తీసుకోకపోతే ఇదిగో మీకోసం ఎదురు చూస్తుంది. దీన్ని అనుభవించండి. యేసు రక్తం ప్రతి పాపం నుండి మిమ్మల్ని కడిగి ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. రక్తం చిందించకపోతే పాపికి విమోచన లేదు. పాపికి విమోచన లేకపోతే పరలోకానికి వెళ్ళటానికి అర్హుడు కాదు. పరలోకం వెళ్ళాలి అంటే, పాపాలు పోవాలి అంటే రక్తము చిందించాలి. రక్తంలో కడగబడి మనం ఏ దర్శనం పొందుకోవాలి? దేవుని దర్శనాన్ని పొందుకోవాలి. దేవుని దర్శనాన్ని ఒక్కరోజు పొందుకుంటే కాదు, ప్రతిరోజు దైవ దర్శనం పొందుకుంటూ మన దినములు మనం లెక్కేసుకుంటూ మనకి జ్ఞాన హృదయం కలుగునట్లుగా మాకు చేయుము. మా దినములు మాకు లెక్కించుట, దినాలు లెక్కించుకుంటూ సంవత్సరాలు జీవిస్తూ ఇన్ని సంవత్సరాలు ఇన్ని దినాలు మనం ఈ భూమి మీద బ్రతుకుతూ ఆయన దయలో, ఆయన దయారసంలో, ఆయన దయా కిరీటంలో ముందుకు వెళుతూ నిన్ను కాపాడువాడు కునుకుడు. టైటిల్ ఏంటి చెప్పండి ఇప్పుడు? దేవుడు ఎందుకు? ఎంత ఉందన్నమాట. నిన్ను కాపాడుకోవటానికి నిద్ర లేకుండా ఎందుకున్నాడంటే నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలని. ఈ లోకంలో ఏదో ఇచ్చి సరిపెట్టుకుందామని కాదు. ఈ లోకంలో ఏదో బిల్డింగు, ఒక ఎకరం భూము, లేకపోతే ఏదో 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 చిన్నది ఇచ్చి సరిపెట్టుకోవాలనుకునే అంత చీపుగా లేడు ఆయన. నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టకుండా నిన్ను కాపాడుతూ అలాగా నిద్రపోకుండా నిన్ను మోక్షానికి తీసుకెళ్ళాలనే ఆ ప్రక్రియలో ఆయన ఏం చేస్తున్నాడు? నీకోసం, నా కోసం పరితపిస్తున్నాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకుంటావా? ఆయన అపార్థం చేసుకుంటావా? ఆయన్ని తిడతావా? ఆయన దూషిస్తావా? ఆయన మనసు అర్థం చేసుకుని ఆయనకు లోబడి మనం బ్రతుకుదామా? ఏ నిర్ణయం తీసుకుంటావో అది ఎవరి చేతిలో ఉంది? బైబిల్ మన చేతిలో ఉంది. నిర్ణయాలు కూడా మన చేతిలోనే. ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇక నుంచి ఆయనతో సహవాసం చేస్తే నీవు ఏ దర్శనం పొందుకుంటావు? దేవుని దర్శనాన్ని. దేవారాత్రులు వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాక్యాన్ని ధ్యానిస్తే
నువ్వు ధన్యురాలు అయిపోతావు, ధన్యుడు అయిపోతావు. నువ్వు నూతన సృష్టిగా మారిపోతావు. నువ్వు దేవుని దర్శనంతో ఉంటావు, దేవునితో ఉంటావు. నీ జీవితం ఒక ఆనందంగా, సంతోషమే, సమాధానాన్ని పొందుకుంటావు. ఈ లోకానికి వేడుకగా మారిపోతావు. అలా మారాలని దేవుడు ఆశతో, ప్రేమతో ఈ 3 రోజులు మీకు ఈ సందేశాలని అందించాడు. నిర్ణయం మన చేతులకే విడిచిపెడుతున్నాడు. ప్రేమించిన తండ్రి, వాక్యాన్ని విని మమ్మల్ని మేము మోసం చేసుకొనక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా మమ్మల్ని చేయండి. జ్ఞానవంతుడు, శక్తిమంతుడు, మాకు ఇటువంటి సద్బోధన బోధించిన సద్బోధకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మన సంఘాలతో, మన కుటుంబాలతో, మన జీవితాలతో ఆయన నడిపించును గాక. ఆమేన్.